హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ అందరికి వందనాలండి. జీసస్ హీలింగ్ సంఘం తరపు నుంచి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిత్యముగా దీవించునుగాక. ఆమేన్. నజరుడైన యేసు నామమున దేవుడు మీ సరిహద్దుల విశాలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ పక్క వారిని పలకరించండి, ఎలా ఉన్నారు అడగండి. ఓకే, మీ పక్క వారిని బ్లెస్ చేయండి. నజరుడైన యేసు నామమున దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. నజరుడైన యేసు నామమున దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నజరుడైన యేసు నామమున నీ సరిహద్దులను దేవుడు విశాలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన బైబిల్స్ పట్టుకుందామా? ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపా సత్య మార్గములో, వెలుగు మార్గములో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిన్నటి కాలాంశం ఏంటండి? నన్ను ఏం మాట్లాడుకున్నా? దేవుని మాట వింటే వర్ధిల్లుదురు. ఆమేన్. దేవుని మాట మనం వింటే వర్ధిల్లుతాం. ఆయన ఇచ్చే ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన కట్టడలను మనం అనుసరించినట్లయితే మనం వర్ధిల్లుతాం. హల్లెలూయా. ఓకే, ఈరోజు మన అంశము హృదయపూర్వకంగా మొరపెట్టుట. చెప్పండి మీ పక్క వారికి, హృదయపూర్వకముగా మొరపెట్టుట, మొరపెట్టుట. ఆమేన్. ఓకే, హృదయపూర్వకంగా మొరపెడుతున్నారండి? హృదయపూర్వకంగా మొరపెడుతున్నాం మనం దేవుని ఎదుట? అనగా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తున్నామా? హృదయపూర్వకంగా మొరపెట్టడం అంటే మనము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించాలి. కొంతమంది ఉంటారు, చర్చిలోనే ఉంటారు, బాడీ ఇక్కడే ఉండిద్ది, మైండ్ ఎక్కడ ఉండిద్ది? ఎక్కడో తిరుగుతూ ఉండిద్ది. ఎక్కడ తిరిగిద్ది? ప్రపంచం అంతా తిరుగుతూ ఉండిద్ది. దేవుని లేఖనం సెలవిస్తుంది, మన హృదయం దేవుని సన్నిధిలో ఉండినట్లయితే నిత్యముగా మన మొర్రను దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మొర అనగా మనము చేసే ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థన, మనం ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థన కావచ్చు, విజ్ఞాపన ప్రార్థన కావచ్చు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించటం కావచ్చు, దేవుని ఎదుట మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుని యొద్దకు వెళుతుందా లేదా? ప్రశ్నించుకోండి ఒకసారి. వెళ్ళపోతే మనం సరి చేసుకుందామండి. ఎందుకంటే దేవుడు నీతోనే నాతోనే మనందరితో మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా మనం ప్రార్థించదుము గాక. ఆమేన్. మన మొర దేవుడు అంగీకరించును గాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 119వ అధ్యాయము 145వ వచనం. కీర్తనలు 119వ అధ్యాయం 145వ వచనం, 519 పేజీ నంబర్. యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. చాలు. యెహోవాకి మనం ఎలా మొరపెట్టాలండి? హృదయపూర్వకముగా. హృదయం ఎక్కడ ఉండిద్ది? మన శరీరంలోనే ఉండిద్దా, వేరే శరీరంలో ఉండిద్దా? మన శరీరంలోనే ఉండిద్ది. మరి మన శరీరంలో ఉన్న దాని గురించి చెప్తాగా ఏమైంది మీకు? హృదయం అనగా మన మైండ్, మన హార్ట్, మన మనస్సు దేవుని ఎదుట మనము నిలపాలి. దేవుని సన్నిధిలో మన హృదయం నిలిపినట్లయితే మనం ఫలిస్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ దేవుడైన యెహోవా నువ్వు చేసే ప్రార్థనలన్నిటినీ దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్క ప్రార్థన
మనస్సులో చేసిన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్ళి గెత్సెమనే తోటలో వెళ్ళి ఎలా ప్రార్థించారు తెలుసా? హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఎందుకో తెలుసా? మనందరం రక్షించబడాలని, మన గ్రామం రక్షించబడాలని, మన రాష్ట్రం రక్షించబడాలని, మన భారతదేశం రక్షించబడాలని యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల క్రితమే గెత్సెమనే తోటలో నీ కోసం నా కోసం హృదయపూర్వకంగా తండ్రికి మొరపెట్టారు. ఆ మొర దేవుడు ఆలకించి మనం రక్షించాడా లేదా? నిత్యముగా ఇంకనో మన కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకున్నారో, మన గ్రామంలో ఎవరైతే రక్షణ లేకున్నారో, మన రాష్ట్రంలో ఎవరైతే రక్షణ లేకున్నారో, మన భారతదేశంలో ఎవరైతే రక్షణ లేకున్నారో, బంధుమిత్రులు రక్త సంబంధులు ఎవరైతే రక్షణ లేకున్నారో నజరుడైన యేసు నామమున రక్షించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ఇంకోటి కూడా ఉండాలి. తాళా కప్పు ఉందనుకో, తాళం చేయలేకపోతే ఉండిద్దా ఉపయోగం? ఒక డోర్ లాక్ చేసి మనం బయటకు వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి లాక్ చేసి మనం ఒక ఊరికి వెళ్ళినప్పుడు తాళా కప్పు ఉండాలి, తాళా చెవి కూడా ఉండాలి. తాళా కప్పు అనేది ఒక హృదయం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. తాళం చెవి అనేది ఒక విశ్వాసం. మన హృదయం దేవుని ఎదుట నిలిపినట్లయితే చేసిన ప్రార్థన విశ్వాసంతో మనం నమ్మాలి. నమ్మినట్లయితే నిత్యముగా దేవుడు ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరం ఇమ్ము. ఎవరు ఉత్తరం ఇవ్వాలండి? దేవుడు. ఎవరికి ఇవ్వాలి ఉత్తరము? మనుషులకి, మనకే. మనము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఇవ్వలేదనుకోండి, ఉపయోగం ఏమైనా ఉండిద్దా? ఉండదు. అదే మనం చేసిన ప్రార్థనకి దేవుడు జవాబునిచ్చాడు అనుకోండి, మనం సంతోషపడతాం లేదా? సంతోషపడతాం. ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాం. కాబట్టి దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడండి. దావీదు భక్తుడు మీరు చూచినట్లయితే, దావీదు నా హృదయానుసారుడని దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు? ఏంటి, పాపము చేయలేదా? పాపము చేయలేదా అని మీరు అనుకోవచ్చు. కానీ లేఖనం సెలవిస్తుంది, పాపము ఎక్కడ ఉన్ననో కృప అక్కడ అపరిమితముగా విస్తరించును. దావీదుకి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. అలాగే దేవుడు మీ అందరికి ఛాన్స్ ఇస్తున్నాడు. మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే, విడిచిపెట్టినట్లయితే దావీదు వలె ఆయన హృదయానుసారులుగా మనం మారుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దావీదు భక్తుడు చూచినట్లయితేనండి, దేవుని హృదయానుసారుడు ఎందుకు ఉన్నాడు? దేవుని హృదయానుసారుడుగా దేవుని యొక్క కట్టడలను అనుసరించాడు. ఒక రాజ్యం మీదకు వెళ్ళి యుద్ధము చేటుకు వెళ్ళినప్పుడు మొదటగా మోకరించి ప్రార్థన చేసేవాడు. తన సహోదరి సిరియా ఉంది, తన సహోదరి మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తి దేవుడిచ్చే కట్టడలను అనుసరిస్తారు వారు. ఆకాశం వైపు చేతులు ఎత్తి, ప్రభువా నా సహోదరుడు వెళుతున్నాడు, నీ సేవకుడు అభిషేకించబడిన వ్యక్తి వెళ్తున్నాడు, సహాయం చేయండి అయ్యా, శత్రువుల మీదకు వెళుచుండగా విజయము దయచేయండి అయ్యా అని ప్రార్థన చేయగానే దేవుడు నిత్యముగా వాళ్ళ హృదయముతో చేసిన ప్రార్థన దేవుడు మొర ఆలకించాడా లేదా? ఉత్తరం ఇచ్చాడా లేదా? ఉత్తరం ఇచ్చాడండి. మరి ఈనాడు మన ప్రార్థనలకు ఎందుకు ఉత్తరము రావట్లేదు? ఎందుకు జవాబు రావట్లేదు? ఎందుకంటే మనం దేవుని కట్టడలను మనము అనుసరించట్లేదు. నిన్నటి కాలం మనం మాట్లాడుకున్నాం, దేవుని మాట వినినట్లయితే వర్ధిల్లుదురు. దేవుడు ఆజ్ఞలను మనము అనుసరించాలి, దేవుడిచ్చిన కట్టడలను మనము అనుసరించాలి. అనుసరించినప్పుడే వర్ధిల్లుతారు. శరీర సంబంధంగా వర్ధిల్లుతారు, ఆత్మ సంబంధము కూడా వర్ధిల్లుతారు. అటు విధంగా దేవుడు మనల్ని ఉంచునుగాక. ఆమేన్. యేసు నామన శరీర సంబంధముగా, ఆత్మ సంబంధంగా, మొదటగా ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లుదుముగాక. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి, నేను సమస్తమును మీకు ఇస్తాను. మనం మొదటగా దేవుని నీతిని రాజ్యాన్ని వెతికేమనుకోండి, హృదయపూర్వకంగా మనకేముండదు. మనకు అప్పులు ఉన్నాయా? వాటి గురించి బాధ ఉండదు. కుటుంబంలో బిడ్డల వివాహం చేయలేకపోతున్నామా? వాటి గురించి బాధ ఉండదు. ఎందుకంటే మొదటగా మనం దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నాం కాబట్టి. మన అడక్క మునిపే మన అక్కర్లను ఎరిగిన దేవుడు నిత్యముగా మీకు సమస్తము యేసు నామమున మీకు ధారాళముగా నా ప్రభువు మీకు
దయచేయునుగాక. ఆమేన్. మీ మొరను నా ప్రభు నిత్యముగా అంగీకరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దావీదు భక్తుడండి సౌలు చేత హింసించబడుతూ, అనగా సౌలు హింసను చేస్తున్నాడు లేదా, చంపేస్తాక చూస్తున్నాడు, నరహత్య చేయాలని చూస్తున్నాడు దావీదుని, అవునా కాదా? వెంబడిస్తూ ఉంటున్నాడు. దావీదు భక్తుడు ఒక గృహలో దాక్కున్నాడు. గృహలో దాక్కున్నప్పుడు సాలిపురుగు తెలుసు కదండి మీ అందరికీ. సాలిపురుగు లోనకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా శత్రువులు వస్తున్నారు, సౌలు వెంబడిస్తున్నాడు ప్రభువా, ఏం చేయాలి ప్రభా అని మోకరించి ఆకాశమ చేతులు ఎత్తి హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు మొర ఎలా ఆలకించాడో తెలుసా? ఒక సాలుగుడి అక్కడ అల్లేసింది. అప్పటి వరకు శత్రువులందరూ కొండల్లో, లోయల్లో, అరణ్యములు అంతా తిరిగి 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 దావీదు ఉన్న చోటుకొచ్చి చూశారు. వెతికి 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 వాళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చాయి, వాళ్ళ కాళ్ళు పీక్కుపోయినాయి, అనగా నొప్పులు వచ్చినాయి, అలిసిపోయారు. రాజు ఆర్డర్ ఇచ్చాడు దావీదుని చంపేయమని. కానీ దావీదు మాత్రం దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారంటే సహోదరి సహోదరా, గొప్ప కార్యం చేశాడు. ఆ సాలుపురుగు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ సాలుపురుగు అక్కడంతా అల్లినప్పుడు దావీదు భక్తుడు రక్షించబడ్డాడు. ఎలా రక్షించబడ్డాడో తెలుసా? శత్రువులు అక్కడికి వచ్చారు. అరే ఈ గృహలో ఏమైనా ఉన్నాడేమో చూద్దామరా అని వాళ్ళకు ఆలోచన వచ్చింది, చెప్పారు కూడా. కానీ ఏం జరిగిందో తెలుసా? అక్కడున్న ఒక అతను తెలివిగా అతను అంటున్నాడు, అరే ఇప్పుడు దాకా మనం తిరిగి వచ్చాము కదా, ఈ గృహలోకి ఒకవేళ వెళ్ళాడే అనుకో, సాలుపురుగి, ఇప్పుడు మనం సాలుపురుగి అలా అల్లినప్పుడు మనం వెళ్ళానుకోండి, అది తెగిపోద్దా లేదా? తెగిపోయింది. అది అల్లింది అంతా తెగిపోద్ది, మనం వెళ్ళిన దారి తెలుస్తుంది. అలాగే అక్కడ ఉన్న వ్యక్తులు 10 మందిలో ఒక అతను అంటాడు, సైనికుడు, లోనకి వెళ్ళినట్లయితే దావీదు భక్తుడు, అది చెరిగిపోతుంది కదా, అది అల్లిన ఆ అల్లకము పోతుంది కదా అని అక్కడ ఉన్న సైన్యాధిపతికి చెప్పినప్పుడు నిజమే కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దేవుడు చూడండి, మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఏ స్థితిలో మనం ఉన్నా కానీ, అనుకూలం లేని స్థితిలో కూడా మనం ఉన్నా కానీ, దేవుడు నిత్యముగా మీ హృదయమును, మీ ప్రార్థన వినుటకు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. డిస్టెన్స్ ఇస్ నాట్ బ్యారియర్. మీరు ఎంత దూరంలో ఉన్నా కానీ దేవుడు మీ ప్రార్థన ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించాడు సాలుపురుగ్కి. సాలుపురుగు ఎలా లేదు మీకు తెలుసు కదా, స్పైడర్. అది అల్లినప్పుడు లోనకు వెళ్తాకి సైనికులకి దేవుడు అధికారం ఇవ్వాల. తన సేవకుడి మీద దేవుని కనుదృష్టి ఉన్నది, తన సేవకుడి మీద దేవుని కృప ఉన్నది. అలాగే దేవుడు మీ అందరి మీద, విశ్వాసుల మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది. మీ అందరి మీద నా ప్రభు యొక్క విశేషమైన కృప ఉందండి. కాబట్టి ఆ విశేషమైన కృప అనుదినం మనం పొందుకుందుము గాక. ఆమేన్. విశేషమైన కృప మనకు అన్ని విషయములో తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. హృదయపూర్వకంగా మనం మొరపెట్టాలండి. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం ఉండగా కూడా మన బాడీ ఎక్కడే ఉండిద్ది, కానీ మైండ్ ఎక్కడో తిరుగుతుంది. ఎక్కడ తిరిగిద్ది? ప్రపంచం అంతా తిరుగుతూ ఉండిద్ది. కానీ మన హృదయము, మన ఆత్మ ఎప్పుడైతే హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నిత్యముగా మన మొర దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. అదేవిధంగా ఆయన ఇచ్చిన కట్టడంలో మనం అనుసరించాలండి. మొదటగా మనం దేవుని ప్రేమించాలి. నిన్నటి కాలాంశంలో మనం మాట్లాడుకున్నాం. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలో మనం అనుసరించినప్పుడే కదా మనం వర్ధిల్లుతాము. అవునండి. ఎప్పుడైతే పూర్ణ హృదయముతో మనం దేవుని ప్రార్థిస్తామో, పూర్ణ ఆత్మతో మనం దేవుని ప్రార్థిస్తామో, క్రొత్త నిబంధన ప్రకారంగా పూర్ణ ఆత్మతో మనం ప్రార్థించాలి. ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో, అంగలార్పు ప్రార్థనతో, భాషలతో మనం ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థించారు. ఏంటండి ఈ బ్రదర్ ఏంటి, సిస్టర్ ఏంటి కొత్త భాష మాట్లాడుతాను అనుకుంటున్నారా? భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడువాడు. అవునండి.
దేవుడిచ్చే ఆత్మ వరాలు మనము యేసు నామమున పొందుకొందుముగాక. ఆమేన్. ఎప్పుడైతే మనం ఆయన కట్టలను, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినట్లయితే నిత్యముగా మనం ఫలించుదుముగాక. ఆమేన్. కట్టడలు అంటున్నారు, ఏంటంటున్నారు కదా, ఆజ్ఞలన్నా కట్టడలన్నా ఒకటే. దేవుడు ఏదైనా మనకు చెప్పింది అది మనం చేయలేదా, మన ప్రార్థన వింటాడు దేవుడు. దేవుడు చెప్పిన మాట మనం వినాలండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం వినాలి, మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి. ఆ వాక్యం ఇతరులకు మనము పంచాలి. నశించిపోతున్న అనేకమైన జనములకు మనము స్వార్థను ప్రకటించాలి. సేవకుడే కాదు, విశ్వాసులు మీరు కూడా ప్రకటించాలి. నిత్యముగా దేవుడు అట్టి విధంగా మనలో ఉంచునుగాక. ఆమేన్. కొత్త నిబంధన ప్రకారంగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనం దేవుని ఆరాధించాలని. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో, యోహాను సువార్త 14:15 ఒకసారి తీయండి. యోహాను సువార్త 14 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలు. ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం 10 ఆజ్ఞలు మనం ఫాలో అవ్వాలి. కానీ క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? మొదటి ఆజ్ఞ, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలను మనము గైకొంటాం. ఆయన ఇచ్చిన కట్టడలను మనం అనుసరిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తేనండి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషిస్తే ఆయన ఆత్మ మనలోకి రాదు. ఎందుకంటే మన దేవుడు ప్రేమ చూపించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా మనలోకి వచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బోధించునుగాక. అనుదినము 24/7 365 days, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ పరిశుద్ధాత్మ దేవుని అడుగు జాడలో మనం నడుదుముగాక. ఆమేన్. మనం నడుచుతాం. యూ హ్యావ్ టు వాక్ ఇన్ ఎవ్రీ టైమ్ విత్ హోలీ స్పిరిట్. ప్రతి సమయం మనం పరిశుద్ధాత్మ దేవుని చేత మనము నడవాలి, చూడాలి, మాట్లాడాలి. మన నడక పడక సమస్తమును పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్తగా మార్చునుగాక. ఆమేన్. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు ఆయన ఆత్మ ఫలములతో మనం నింపునుగాక. ఆమేన్. ఆయన ఆత్మవరములతో మనం నింపునుగాక. ఆమేన్. ఆది కాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము హృదయపూర్వకంగా లోతు గురించి విజ్ఞాపన ప్రార్థన చేశాడు చేయలేదా? చేశాడు. దేవుడు ఏమని చెప్పాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను, అగ్ని గంధములతో నేను కాల్చి వేస్తున్నాను అనగానే, అయ్యా బేరమాడాడు లేదా? 1000 మంది ఉంటే రక్షిస్తావా? 100 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? 5 ఉంటే రక్షిస్తావా? కానీ అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టాడు. హృదయపూర్వకంగా మొరపెట్టాడు కాబట్టే లోతు రక్షించబడ్డాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తామో నిత్యముగా దేవుడు మన ప్రార్థన అంగీకరించునుగాక. ఆమేన్. అబ్రహామును ప్రార్థన విన్నాడు, లోతును రక్షించాడు. మరి మీ ప్రార్థన ద్వారా దేవుడు ఎంతమందిని రక్షించాలని ఆశపడుతున్నాడు చూడండి. సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ద్వారా అనేక మంది ప్రజలు యేసు నామమున రక్షించబడుదురుగాక. ఆమేన్. ఉద్యమంతో ప్రార్థించండి, పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థించండి, ఎడతెగగా ప్రార్థించండి, ఉన్నతముగా దేవుని యొక్క నామమును ఘనపరచండి. నిత్యముగా మీ ప్రార్థనను దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పౌలు భక్తుడు చూసినట్లయితేనండి, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు. ఆ పడవలో ప్రయాణిస్తూ ఉండగా పడవ బద్దలైపోయింది. ఈదుకుంటూ బయటకు వచ్చారు ప్రాణమును కాపాడుకొని. సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? వేడిగా ఉంటాయా, చల్లగా ఉంటాయా? చల్లగా ఉంటాయి. డిహైడ్రేషన్ అయిపోతారు. వాటర్ ఉప్పుగా ఉంటుంది. ఆ వాటర్ ఒకవేళ తాగినా కానీ ఏమవుతారు తెలుసా? చనిపోతారు. ఈదుకుంటూ బయటకు వచ్చారండి. ఆ పడవ బద్దలైపోయినప్పుడు కూడా హృదయపూర్వకంగా ప్రార్థించాడు అపోస్తలుడైన పౌలు, ప్రభువా నా ప్రాణమును రక్షించు. ఈ పడవలో ఉన్న వారందరూ ప్రాణం రక్షించి ప్రభు అనగానే
అక్కడ ఉన్న వారందరూ రక్షించబడ్డారు, ఒడ్డుకు వచ్చారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత మంట వేసుకున్నారు. మంట వేసుకున్నప్పుడు పాము వచ్చి కాటు వేసింది, విషసర్పం. ఆ విషసర్పం కాటు వేస్తే చనిపోతారు. అక్కడ ఉన్న ప్రజలందరూ, దీవిలో ఉన్న వారందరూ అయిపోయాడు పౌలు భక్తులు అనుకున్నాడు. కానీ లేఖనం సెలవిస్తుంది, హానికరమైనది ఏది తిన్నా కానీ ఏది త్రాగినా కానీ ఏం చేయదంట. ఎందుకు చేయదో తెలుసా? ఆ వ్యక్తుల పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కాబట్టి. సహోదరుడా, ఒక సేవకులకు మాత్రమే అభిషేకము కాదు, విశ్వాసులు మీ అందరికి దేవుడు అభిషేకం ఇవ్వటకు సిద్ధముగా ఉన్నాడు. మరి మీరు సిద్ధమా? అపోస్తలుడైన పౌలైతే అభిషేకంతో నింపబడ్డాడు. అభిషేకించబడ్డాడు కాబట్టే దేవుడు తన హృదయాన్ని ఆయన ఆలయముగా మార్చుకున్నాడు. తన ప్రార్థించిన కొలది దేవుడు తన మనవును అంగీకరించాడు. విషసర్పమైన పాము కుట్టంగానే చనిపోలేదు, అతను బ్రతికి ఉన్నాడు. నిత్యముగా మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు మన మొరన అంగీకరించునుగాక. ఆమె మన ప్రార్థన దేవుడు వినుగాక. ఆమె హల్లెలూయా. యోనా ప్రవక్త చేప కడుపులో ఉండి ప్రార్థించాడండి. దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. అగాధ సముద్రములో చేప కడుపులో ఉండి చీకటిలో ఉండి ప్రార్థించాడు. భయంకరమైన వాసన, చేప కడుపులో వాసన వచ్చింది రాదా? వాసన వచ్చింది. ఏ స్థితిలో ఉన్నాడంటే చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థించాడు తెలుసా? హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. దేవుడు మొరను అంగీకరించి ఆ చేప కడుపులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే తన భక్తులు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థిస్తారో సహోదరుడా, నిత్యముగా దేవుడు మన మొరను దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అన్ని విషయములో మనం హృదయపూర్వకంగా మనం ప్రార్థించదుముగాక. యేసు నామమున పరిశుద్ధాత్మతో మనం ప్రార్థించదుముగాక. పరిశుద్ధాత్మ వరముతో మనం ప్రార్థించదుముగాక. పరిశుద్ధాత్మ ఫలములతో మనం నింపబడదుముగాక. పరిశుద్ధాత్మ వరములతో మనం నింపబడి ఎడతెగగా మనం ప్రార్థించదుముగాక. విసుగగా ప్రార్థించదుముగాక. ఆసక్తితో ప్రార్థించదుముగాక. విశ్వాసముతో ప్రార్థించదుముగాక. విశ్వాసం మీకు లేదా? హృదయపూర్వకంగా ప్రార్థించండి. నమ్మండి, నా ప్రార్థన ప్రభు యొద్దకు వెళ్ళిందని. నిత్యముగా మీ ప్రార్థన దేవుడు జవాబునిచ్చునుగాక. ఆమె కొరియా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి, పౌలంగిచ్చో గారు. పౌలంగిచ్చో గారు సేవకు వచ్చిన క్రొత్తలో తన కాలినడకలో సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆయన కొన్ని దినములైన తర్వాత దేవుని సన్నిధిలో అడిగాడు. దినము అడుగుతున్నాడు హృదయపూర్వకంగా, ప్రభువా నాకు ఒక బల్ల కావాలి, నాకు ఒక చైర్ కావాలి, నాకు ఒక సైకిల్ కావాలి ఈ పరిచర్య నిమిత్తం. సరే, విశ్వాసంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. ఒక నెల అయిపోయింది. ఏంటి జవాబు రాలేదని మరలా దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నేను బల్ల అడిగాను కదా, సైకిల్ అడిగాను కదా, చైర్ అడిగాను కదా, ఇంకా రాలేదేంటి ప్రభు అని దేవుని ఎదుటికి వెళ్ళి అడిగాడు. యాంగిచ్చో, నువ్వు అడిగినది కరెక్టే, కానీ నీకు ఎటువంటి బల్ల కావాలి, ఎంత సైజు కావాలి, ఎటువంటి చైర్ కావాలి, ఏ సైకిల్ కావాలి నీకు, నువ్వు చెప్తేనే కదా నేను నీకు ఇస్తాను. నువ్వు తక్కువ స్థితిలోది కావాలని అడుగుతున్నావా, హై రేంజ్లోది కావాలని అడుగుతున్నావా అనగానే, ప్రభువా నాకు ఒక టేక్ బల్ల కావాలి, ఒక 6 అడుగులు కావాలి, వెడల్పు 3 అడుగులు కావాలి, నాకు చైర్ కావాలి, అది యాక్షన్ చైర్ లాంటిది కావాలి, రోలింగ్ చైర్ కావాలి అని ప్రార్థించాడు. సైకిల్ కావాలని ప్రార్థించాడు. ఏ సైకిల్ తెలుసా? శ్రేష్టమైన మంచి సైకిల్ కావాలి ప్రభువా ప్రార్థించాడు. దేవుడు తన మొరను అంగీకరించాడు. అంగీకరించి సువార్తలో చెప్తున్నాడు. వాక్యం బోధిస్తూ ఉండగా ప్రజలతో చెప్తూ ఉండగా, అయ్యా నేను దేవుణ్ణి ఒక మొర ఆయన ఎదుట హృదయపూర్వకంగా నేను ప్రార్థించాను, నా మొర దేవుడు విన్నాడు, నాకు జవాబు ఇచ్చాడు, అలాగే మీకు కూడా దేవుడు జవాబు ఇచ్చాను గాక ఆమె అని చెప్తూ ఉండగా, ఏంటయ్యా అని విశ్వాసులు ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను అడగంగానే, నేను ఒక బల్ల అడిగానయ్యా ప్రార్థన చేసుకుంటాకి, ఒక చైర్ అడిగానయ్యా ప్రార్థన రిక్వెస్ట్లో కూర్చొని ప్రేయర్ చేస్తాకి,
సైకిల్ అడిగానయ్యా సువార్తను ప్రకటిస్తాకి. ఈ 3 దేవుని పరిచయం కోసం నేను అడిగానయ్యా. దేవుడు నాకు ఇచ్చాడయ్యా అనగానే ఆ 3 విశ్వాసులు వచ్చి అంటున్నారంట, అయ్యా ఒకసారి చూపిండి అయ్యా అనగానే విశ్వాసులు చెప్తున్నాడంట, విశ్వాసంతో నేను పొందుకున్నాను. మీ తల్లి గర్భంలో మీరు ఎలా వచ్చారు? 9 months 10 months మీ మదర్ మోసింది కదా, ఈ లోకం మీరు చూచారు అనగానే లేదన్నారు. అలాగే నేను కూడా దేవుడు నాకు ఇచ్చింది నేను విశ్వాసంతో నమ్ముతున్నాను, నాకు ఇచ్చాడని అనగానే వాళ్ళు కూడా ఏమని చెప్పారు తెలుసా? నెగిటివ్గా, పోలంగిచ్చ గారు కడుపులో ఉందంట, బల్ల కుర్చీ సైకిల్ అని ప్రచారం చేశారు. కానీ వాళ్ళు అనుకున్నగా ఆయన ఫీల్ అవ్వాల. అలాగే ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ఫారెన్ పాస్టర్ గారు సౌత్ కొరియా నుంచి విడిచి వెళ్ళిపోతూ అమెరికా వెళ్ళిపోతుండగా దేవుని ఎదుట ఏ విజ్ఞాపన అయితే అడిగాడో, హృదయపూర్వకంగా ఏ ప్రార్థన అయితే దేవుడు అంగీకరించాడు, తను అడిగినట్టే తను కోరినట్టే అంత సైజు బల్ల, అదే సైజు టేక్తో ఉన్న బల్ల దేవుడు అనుగ్రహించాడు. అదే సైకిల్ ఇచ్చాడు, అదే మంచి చైర్ ఇచ్చాడు, శ్రేష్టమైనవి. మనం అడిగినప్పుడు అంట విశ్వాసం అనేది మనం పెట్టాలంట. ఇందాక మీకు చెప్పాను కదా, తాళా కప్పు ఉంటే సరిపోదు, తాళం చేయకూడదు కూడా. మన హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మతో మనం పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మనం దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు విశ్వాసం అనేది కూడా మనకు ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆత్మ వరములో ఒకటి విశ్వాసం అనే వరము, ఆత్మ ఫలములో ఒక మాట విశ్వాసం. 1 కొరింథీయులు 13:13 ఉంటుంది, కాగా ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మనం మొదటగా ప్రేమిస్తామో హృదయపూర్వకంగా దేవుడు మన ప్రార్థన అంగీకరించునుగాక. ఆమె హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం దేవుని ఎదుట మనం ప్రార్థించినప్పుడు విశ్వాసం మనలో అధికమవునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. పరలోకమున మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం రాజా. తండ్రి, పాటల్లో మహిమ పొందిన దేవానికి స్తోత్రం, ఆరాధన ద్వారా మహిమ పొందుకున్న ప్రభువానికి స్తోత్రము తండ్రి. వాక్యముతో నాతో మాట్లాడినందుకు వందనాలు పరిశుద్ధాత్మ ప్రభువా. అవును ప్రభా, నీ వాక్యము దేవా నాతోనే మాట్లాడిందని మేము నమ్ముచున్నాము ప్రభా. నీవే మార్గము, సత్యము, జీవము ప్రభా. నీ జీవము కలిగిన మార్గములో ప్రభు మమ్మల్ని నడిపించిన ప్రభా. అనుదినము మమ్మల్ని నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రభా నడిపించిన ప్రభా. నీ మార్గములో మమ్మల్ని నడిపించిన ప్రభా. నీ జీవము కలిగిన మార్గములో మమ్మల్ని నడిపించిన ప్రభా. నీ జీవము కలిగిన వాక్యం మేము చదువుచుండగా ప్రభా, నీ ఆజ్ఞలను నీ కట్టడలంలో యేసు నామమున మేము గైకొందుము గాక. హృదయపూర్వకంగా ప్రభా మా మనములు మీరు అంగీకరించుదురుగాక. దేవా మా ప్రార్థన మీరు అంగీకరించు ప్రభా. ఈ వాక్యం మంచి నేల పని విత్తనములే ప్రభా. దేవా 30 60 100 యేసు నామమున ఫలించునుగాక. ఏ బిడ్డలైతే దేవా అప్పులతో ఉన్నవారు యేసు నామమున అప్పులు ఊబి నుంచి బయటకు వచ్చురుగాక. యేసు నామమున అప్పుల నుంచి తొలగిపోవునుగాక. ఏ బిడ్డలైతే దేవా గృహము లేక ఉన్నారు యేసు నామమున నా ప్రభు శ్రేష్టమైన గృహమును కట్టించునుగాక. యెహోవా ఇల్లు కట్టించిన దానికి ప్రయాసము వ్యర్థము. అవును ప్రభువా, దేవా మా ప్రయాసము వ్యర్థమే కానీ ప్రభా నీవే సుందరమైన గృహము యేసు నామమున కట్టింపబడునుగాక. నీ ప్రాకారములు యేసు నామమున మా పట్ల కనపరచబడునుగాక. మా సరిహద్దులు యేసున, మా హృదయం అనే సరిహద్దులు యేసు నామమున విస్తరింపబడునుగాక. తండ్రి, నీకు బిడ్డలను బట్టి నీకు స్తోత్రం రాజా. దేవా ఈ గ్రామంలో ఏ బిడ్డలైతే రక్షణ లేక ఉన్నారు ప్రభువా, అన్య జనులు క్రైస్తవులు ప్రతి ఒక్కరికి ప్రభువా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యేసు నామమున రక్షించబడుదురుగాక. యేసు నామమున రక్షించబడుదురుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్క స్త్రీలు పురుషులు రక్షించబడుదురుగాక. ఎలోహింగా సంఘంలో నింపబడునుగాక. ప్రభా శ్రేష్టమైన విశ్వాసుల ప్రభా, శ్రేష్టమైన చేపలు, శ్రేష్టమైన గోధుమలతో ప్రభా ఈ సంఘంను మీరు నింపుదనందుకు స్తోత్రం రాజా. మేము నమ్ముచున్నాము, విశ్వాసముతో నమ్ముచున్నగా ప్రభా మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు ప్రభువా. దేవా ఏ బిడ్డలైతే ప్రభువా దేవా బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ప్రభువా, దేవా ట్యూమర్స్తో బాధపడుతున్నారు ప్రభువా, లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు ప్రభువా, లంగ్ డిజీజెస్తో, హార్ట్ డిజీజెస్తో ప్రభువా, దేవా ఏ బిడ్డలు
బిడ్డలైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రభా, క్యాన్సర్స్తో, హెచ్సివితో, HIV ఎయిడ్స్తో ప్రభా, దేవా ఏ బిడ్డలు ఏ అనారోగ్యములతో బాధపడుతున్నారో ప్రభా, దేవా ఒక్కసారి నీ ప్రజలను చూడన ప్రభా, నజరుడైన యేసు నామమున ప్రభా తండ్రి, నీ బిడ్డల సమస్తమైన అనారోగ్యముల వ్యాధులు తొలగిపోవును గాక. యేసు రక్తంలో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. బి హీల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేమ్. తండ్రి, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్, సైనసైటిస్, దేవా విరిగిన ఎముకలు ప్రభా, ప్రతి విధమైన అనారోగ్యము, చెప్పుకోనట్టు రోగమును ప్రభా యేసు నామమున స్వస్థత కలుగును గాక. గర్భఫలము లేని వారికి యేసు నామమున గర్భఫలము కలుగును గాక. దేవా వివాహము లేని బిడ్డల యవనస్తులకు యేసు నామమున శ్రేష్టమైన వివాహము జరుగును గాక. తండ్రి, నీ చిత్తములో ఉన్న బిడ్డలకి ప్రభా, నీ బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాము రాజా. ఎస్ లార్డ్. తండ్రి, ఏ బిడ్డలైతే ప్రభు కోర్టు సమస్యలతో ఉన్నారు ప్రభా, ఆ బిడ్డల నుంచి మీరు విడుదల దయచేసి ప్రభా, వాళ్ళకి మీరు కార్యము జరిగించి ప్రభా. తండ్రి, ఏ బిడ్డలైతే రక్షణ లేక ఉన్నారో రక్షణ వస్త్రము దయచేయను ప్రభా. ఏ బిడ్డలైతే ఆత్మీయ మనసుతో వెనకబడి ఉన్నారో ప్రభా, యేసు నామమున నీ పరిశుద్ధ ఆత్మతో నింపబడుదురుగాక. యేసు నామమున ఆత్మ ఫలములతో నింపబడుదురుగాక. యేసు నామమున ఆత్మ వరములతో నింపబడుదురుగాక. మీరు కోరుకున్నట్టు యేసు నామమున అవునుగాక. దేవా, నీ బిడ్డలు నీ సన్నిధికి వస్తుండగా ప్రభా, ప్రతి ఒక్కరు వాంఛను మీరు తీర్చమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్క హృదయపూర్వకము చేసిన మొరను మీరు అంగీకరించమని, ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తూ, దేవా నీ బిడ్డల ప్రాణాత్మశను చేతికి అప్పగిస్తూ, ఈ జీసస్ హీలింగ్ సంఘములో ప్రభా, దేవా కుంటివారు నడుచుదురుగాక. యేసు నామమున మోగవారు మాట్లాడుదురుగాక. చెవిటివారు వినుదురుగాక. యేసు నామమున ప్రతి విధమైన మెంటల్ డిజార్డర్స్తో ఉన్నవారికి, చేతబడి శక్తులు, దయ్యపు శక్తులు ఉన్నవారు యేసు నామమున స్వస్థత కలుగును గాక. బి హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామమున సంపూర్ణంగా విడుదల కలుగును గాక. నజరుడైన యేసు నామమున సమస్తమైన బంధకములు యేసు రక్తములో విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రభా, గృహము చుట్టూ ప్రభా, ప్రతి ఒక్క బిడ్డల్లో నివసిస్తున్న గృహముల చుట్టూ నీ కంచివేయండి ప్రభా. ఈ గ్రామం చుట్టూ నీ కంచివేయండి. ఈ రాష్ట్రము చుట్టూ నీ కంచివేయండి ప్రభా. ఈ భారతదేశము చుట్టూ నీ కంచివేయండి ప్రభా. యూట్యూబ్ ద్వారా, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి వాళ్ళ జీవితంలో నీ మేలులు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదుని ఆహారం నేడు మాకు దయచేయండి. మరణము మేము క్షమించిన ప్రకారము మరణస్తులు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనల నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము, కృప నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. అపవాది క్రియల అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము, ఆయన విశేషమైన అగ్ని అభిషేకం మనకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. నిత్యముగా మిమ్మల్ని, మీ కుటుంబాలను నా ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. గడిచిన 8 దినములు మహిమ నుంచి అధిక మహిమలో జరిగించిన దేవుణ్ణి స్తుతించుకుందామా? స్తోత్రము చెప్దాం ఒకసారి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 9వ దినమున మహిమ నుంచి అధిక మహిమలో పరిశుద్ధాత్మ దేవుడు మహిమ పరుద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఆమేన్. నిత్యముగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.